హలో ఫ్రెండ్స్. రఘురామ్ కిషోర్ ఒక చోట కూర్చొని చెప్పండి కిషోర్ గారు ఏదో మాట్లాడాలన్నారంట అని అంటాడు. అప్పుడు కిషోరు ఆద్య చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ రఘురామ్ గారు. ఎప్పుడు ఆదిత్య అంటా ఉండేవాడు, ఆద్యని మీరేం బాధపడకండి అంకుల్, ఆద్యని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటుండేవాడు. అలాంటి వాడికి ఆద్యనిచ్చి పెళ్లి చేస్తే బాగా మంచిగా సుఖపడుతుందని నా నమ్మకం రఘురామ్ గారు అంటే, రఘురామ్ సరే అన్నట్టు సంతోషపడుతూ ఉంటాడు. జానకి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి హలో ఎక్స్క్యూజ్ మీ అంటుంటాడు. అప్పుడు కిషోర్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి హాయ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ అని అంటాడు. అని అక్కడ యుఎస్ఏలో ఆద్యని రిసీవ్ చేసుకుంటా అన్న, నువ్వు ఇలా వచ్చేసావేంటి అని అంటే, ఆద్యకి కంపెనీ ఇవ్వడానికి నేనే ఇండియా వచ్చేసాను అంకుల్ అని అంటాడు. ఇంతలో ఆద్య వస్తుంది. హలో ఆద్య ఎలా ఉన్నావు అని అంటే, బాగానే ఉన్నాను రాహుల్ అని ఆద్య చెప్తుంది. ఇంకా నేను ఇక్కడ ఆద్య కంపెనీ ఇవ్వడం కోసం నేనే వచ్చేసాను అంకుల్, ఇండియా వచ్చేసాను, మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, ఏం బాధపడకుండా నేను జాగ్రత్తగా ఆద్యని తీసుకువెళ్తాను అని అంటాడు. అని భుజం మీద చేయి వేస్తుంటే అప్పుడు సీను చూసి కోపడుతూ ఉంటాడు. అలాగే రఘురాము కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది ఆద్య భుజం మీద చేయి వేస్తూ మాట్లాడుతుంటే. ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏం జరుగుతుంది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.